రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చుతామన్న బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఎవరొస్తారో చూస్తా అన్నారు. టైం చెప్పండి, ఎవరొస్తారో నేను చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫామ్ హౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తామని హెచ్చరించారు. కాలకేయ ముఠా గ్రామాలపై పడుతోందని, కొంతమంది మిడతల దండుని ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు రేవంత్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చుతామన్న బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఎవరొస్తారో చూస్తా అన్నారు. టైం చెప్పండి, ఎవరొస్తారో నేను చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫామ్ హౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తామని హెచ్చరించారు. కాలకేయ ముఠా గ్రామాలపై పడుతోందని, కొంతమంది మిడతల దండుని ప్రజలపైకి ఉసుగొలుపుతున్నారని అన్నారు రేవంత్. రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి, ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే. ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత, జిమ్మెదారి నాది. ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రి అయినవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు.